నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పట్టాభిరామరెడ్డి రైతులతో మాట్లాడుతూ అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ట్రాన్స్పోర్టేషన్, గన్నీ బ్యాగ్, హమాలీలు కొరత ఉందని వారికి చెప్పడంతో దానికి సివిల్ సప్లైస్ డైరెక్టర్ పట్టాభిరామరెడ్డి స్పందిస్తూ లారీలను, గన్నీ బ్యాగులను, హమాలీలను వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ ఏ రకం పుట్టి 19,720 రూపాయలు నిర్ణయించబడిందని, కొనుగోలు చేసిన 24 గంటల్లోపే అకౌంట్లోకి డబ్బులు జమ అవుతుందని ఆయన తెలిపారు. అలాగే రైతులు రైతు సేవా కేంద్రానికి వెళ్లవలసిన అవసరం లేకుండానే ప్రభుత్వం యొక్క వాట్సాప్ నెంబర్ 7373599375కి మీ వాట్సాప్ నెంబర్ నుండి హాయ్ అని మెసేజ్ పెడితే మీ ధాన్యానికి షెడ్యూలింగ్ మెసేజ్ వస్తుంది. తద్వారా మీ ధాన్యం అమ్మకానికి సిద్ధమైనట్లు పీసీసీకి అందుతుందని తెలియజేశారు. దళారులు రైతుల వద్ద మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేయకూడదని ఆయన హెచ్చరించారు. అనుకుంటారా గ్రామాల సంఘం కళాలు పెట్టుకున్నారు, లారీలు కాకుండా పంపిస్తాను. వాట్సాప్ పెట్టుకున్నాను, అది చూస్తాను. 10,000 मुठा नेस्ट లారీ కట్టారు, సాయంత్రం సెట్ చేస్తాను. లారీ బాగుంది. అవును సార్. దాని పెట్టిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ఇక్కడ ఇబ్బందులన్నీ కొంచెం రెక్టిఫై చేస్తూ ఉంటా. ఈవినింగ్ దాకా అన్ని లారీలు బయలుదేరి ప్రతి రైతు ఇబ్బందులు లేకుండా ఇప్పుడు అర్జెంటుగా 8,000 బస్తాలు కొనుగోలు ఆల్రెడీ 30 మంది రైతులు ఇక్కడ ట్యాగ్ చేసుకోవడం జరిగింది, షెడ్యూలింగ్ చేసుకోవడం జరిగింది. 30 మంది రైతులు ఈరోజు ధాన్యం ఇక్కడ ఈరోజు ఎత్తడం జరుగుతుంది. అయిన దాకా ఇక్కడే ఉంటాం.